రే ఈసారి జిమ్ దొలగొట్టి పదా గురు నాకు కూడా నెలలో ఫుల్ బాడీ వెళ్ళిపోవాలి. ఇదేమైనా మ్యాజిక్ అనుకున్నావా? టైం పడుతుంది. పోనీ గురు నెలకు రోజు ఎక్స్ట్రా తీసుకో. ఇంత సడన్ గా బాడీ దేనికంట? ఏట్లేదు గురు, మా ఈదులో వాడికి పెద్ద బాడీ ఉందని పెద్ద పోజు కూడా వస్తాడు. ఆడికంటే పెద్ద బాడీ సంపాదించలే. సరే కానీ జిమ్ ఫీజు కట్టావా? కట్టేశాను గురు. మరి ఏంటి ఈ బట్టలు వేసుకొచ్చారు? ఫస్ట్ రోజు కదా గురు, అందుకే కొత్త బట్టలు వేసుకుని వచ్చాం. బాగున్నాయా? చెప్పినా ఇంప్రెస్ అయిపోతారనే. బాడీ ఎలా సంపాదించాలి గురు? టైంకి పడుకోవాలి, ఎందుకంటే 8 hours స్లీప్ ఉండాలా. 8 hours అంటే ఇప్పుడు మళ్ళీ ఎవరితో మాట్లాడుతురా? ముందు జంక్ ఫుడ్ ఆపేయాలా. మనకి ఎందుకు జిమ్ గట్ట, చక్కకెళ్ళి సమోసా తిందాం పదా. ఈ మధ్యన అందరూ 2 clients వస్తున్నారా. ఈరోజు ఏం వర్కౌట్ చేసామయ్యా? చెస్ట్ అండ్ షోల్డర్. రే ఎందుకు అలా పరిగెడుతున్నావు? రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందన్న, లారీ గుద్ది స్పాట్ లో చనిపోయాడంట. ఈ రోడ్ దేని కాంచి యాక్సిడెంట్లు మరీ ఎక్కువైపోతున్నాయా? అవునరమ్మయ్య, ఈ రోజుల్లో ఏ క్షణం ఏం జరుగుతుంది ఎవరు చెప్పలేకపోతున్నారు. అంతేందుకు మన పాత జిమ్ ట్రైనర్ లేడు, అతనికి యాక్సిడెంట్ జరిగి అతని ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వచ్చిందిరా. అవునరా, ఎందుకంటే తన ఫ్యామిలీలో తను ఒక్కడే సంపాదిస్తాడు కాబట్టి. వాళ్ళ అమ్మ బోర్ నైడిస్తుందిరా, పిల్లలకు స్కూల్ ఫీజు కూడా డబ్బులు లేవని. అరే ఈ రోజుల్లో చాలా మంది ప్రెజెంట్ గురించి తప్ప ఫ్యూచర్ గురించి ఎవరు ఆలోచించట్లేదురా. అవన్నీ ఎందుకు, మన జిమ్ లోనే చూడు, చాలా మంది వాళ్ళ బాడీ మీద కేర్ తీసుకున్నారా గానీ ఫ్యూచర్ ఫ్యామిలీ కోసం ఎవరైనా కేర్ తీసుకున్నారా? ఫ్యామిలీ ఫ్యూచర్ సేఫ్టీయా? ఎలా? టర్మ్ ఇన్సూరెన్స్ మాయా. నేను లైఫ్ ఇన్సూరెన్స్ గురించి విన్నాను, ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటి? ఒక ఫ్యామిలీలో ఎవరైనా సరే ఎర్నింగ్ పర్సన్ మరణిస్తే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ గా ఉంటది మాయా. నేను కూడా తీసుకుంటాను మాయా, దీని కాస్ట్ ఎంత ఉంటది? ఇప్పుడు ప్రీమియం టర్మ్ ఇన్సూరెన్స్ కూడా నెలకి 400 నుంచి 500తోనే స్టార్ట్ అవుతుంది. కవరేజ్ కూడా క్రోర్స్ లో వస్తుంది. ఎక్కడ తీసుకోవాలి మాయా? లింక్ అయితే నా బయోలో ఉంది. వీళ్ళైతే ఆన్లైన్ లో అప్ టు 15% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. మీరు ఇప్పుడు ఈ ప్లాన్ తీసుకోకపోయినా పర్లేదు, నా బయోలో ఉన్న లింక్ ని క్లిక్ చేసి మీ ఏజ్ కి ఎంత కవరేజ్ వద్దో చెక్ చేసుకోండి. ఈ మధ్య రోడ్ యాక్సిడెంట్లు చాలా ఎక్కువ జరుగుతున్నాయి, జాగ్రత్త వహించండి.